వెల్కమ్ బ్యాక్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పెట్రోల్ అండ్ డీజిల్ పై ₹3 పెంచింది కేంద్రం. అదేవిధంగా అటు సిఎన్జీకి సంబంధించి కిలోకి ₹2 పెరిగినటువంటి సిచ్యువేషన్. ఓవైపు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఇది ₹3 కాదు, మున్ముందు ఇంకా పెరిగేటువంటి అవకాశాలున్నాయి అన్నటువంటి హింట్స్ అయితే వస్తున్నాయి. గతంలో కూడా ఆయిల్ కంపెనీస్కి సంబంధించి ఖచ్చితంగా పెంచకుండా ఉండలేనటువంటి సిచ్యువేషన్. కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి, ఇలా అయితే ముందుకెళ్లడం కష్టం అని చెప్పేసి పదే అనౌన్స్మెంట్స్, హింట్స్ ఇవ్వడం అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ₹3 పెంచారు. ఈ ₹3 పెంచడానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక ₹3 అనే లెక్కనే చూస్తున్నాం, కానీ ఇది రవాణా వ్యవస్థ మీద పడుతుంది. ఆ తర్వాత ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంటుంది. కానీ ఒకవైపు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. మరి నష్టాలను పూడ్చుకోవడం ఎలా? ఇప్పుడు పెంచినటువంటి ఈ ₹3, ₹2తో కూడా కంపెనీలు లాభాల్లోకి వచ్చేటువంటి, లాభాలు కాదు సజావుగా నడిచే సిచ్యువేషన్ లేదంటున్నారు. మరి ఏంటి ముందున్నటువంటి మార్గాలు ఏంటి అన్న దానిపైన డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. అటు బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు. విఠల్ సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా సుమిత్రా ఆనంద్ గారు, ఈ ధరల పెంపుకు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి ముందుగా మీ ఒపీనియన్ చెప్పండి, ఆ తర్వాత మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే అండి. మీకు, సోదరులు విఠల్ గారికి, అలాగే హెచ్ఎంటీవీ వీక్షకులకు అందరికి నమస్తే. ప్రేక్షకులకి జై తెలంగాణ. ఇది 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ వడ్డన ప్రజలను నడ్డి విరిచే కార్యక్రమం, సామాన్యుల నడ్డి విరిచే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి ఈ ₹3 కాదు, ఇంకా మున్ముందు కూడా పెంచే అవకాశం ఉన్నదనేటువంటి సూచనలు చెప్పకనే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరు మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, మీరు ప్రయాణాలు తగ్గించుకోండి, మీరు ఇంట్లోనే ఉండండి, ఇట్లాంటి మాటలు చెప్పి మొన్న మోదీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇప్పుడు ధరలు పెంచిన తీరు పెరుగుతుంది అని ముందే సిద్ధపరుస్తూ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయాలని చూసినప్పటికీ ప్రజలకు ఇది భారం అండి. ఏ రకంగా చెప్పినా సామాన్యులకు ఇది భారంగా పరిణమించేటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారాలు కానీ చిన్న చితక అన్ని కూడా మరి ఇదివరకే గ్యాస్ పెంచిండ్రు, విపరీతంగా గ్యాస్ ధర పెంచిండ్రు. అది మరి కమర్షియల్ గ్యాసే కదా, కుటుంబాలకు ఇబ్బంది పడదు కదా అనుకుంటే కమర్షియల్ కూడా సామాన్య వ్యాపారస్తులు, చిన్న చితక వ్యాపారస్తులు లేదా పెద్ద వ్యాపారస్తులైనా ఆ గ్యాస్ పెరిగిన గ్యాస్ ధర మళ్ళీ ప్రజల నుంచి రాబట్టే అవకాశం ఉన్నది. ఇటు ఇంధన ధరలు ఏ రకంగా, పెట్రోల్ డీజిల్ అయితే ఇంకా ఎక్కువ ప్రభావం ధరల మీద చూపించేటువంటి అవకాశం ఉన్నది. గతంలో ప్రజా సంఘాలు పాడుకునేవి, ఇటు రూపాయి విలువ తగ్గడమైనా, ఇటు పెట్రోల్ డీజిల్ ధర 5 రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందు ఎందుకు ప్రభుత్వం చేయలేకపోయింది? ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి ధరలు పెంచేటువంటి బాధే ప్రజల్ని బాధేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉండాల్సింది కాదు. ఏదైనా ధైర్యంతో చేయాలి, ఎన్నికలకు ముందు చేయాల్సింది. ఎన్నికలు అయిన తర్వాత చేయడం అయితే గతంలో పాడుకునే వాళ్ళు ప్రజా సంఘాలు. రూపాయికి విలువ లేదు, దూది పింజంతా బరువు లేదు, దాన్ని అన్న పైసగా దిగజార్చిరన్నో తూరు పోడో సెందురన్న, కొందమంటే పైసలు ఒడిసే గదరో తూడు పోడో సెందురన్న అని రూపాయిని అటు దూది పింజలాగా అన్న పైస కూడా కాదు, ఆ స్థాయికి కూడా ఇంకా దిగజార్చిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. పెట్రోల్ డీజిల్ పెంపు అయితే అన్ని వర్గాల మీద, ప్రజలందరి మీద, దేశ ప్రజలందరి మీద పెనుభారంగా పరిణమిస్తది. తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వము తమ తప్పిదానికి రాష్ట్రాలని కాదు, తమ తప్పిదానికి మోదీ ప్రభుత్వం తమ తప్పిదానికి ఇటు ప్రజల్ని బలి పెట్టడం అయితే సమంజసం కాదు. బీజేపీకి మరి ప్రజలైతే తప్పకుండా బీజేపీ గురించి ఈ విషయంలో ఆలోచిస్తారు. మోదీ గారు ఎంత సిద్ధపడమని చెప్పినా మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ కి కారణం అని అంటున్నారు. అంటే యుద్ధాలు అవన్నీ కూడా అదే మన చేతుల్లో లేవు కదా, సిచ్యువేషన్ బట్టి మనం మెదలాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కానీ అవసరం లేదంటారా? కేవలం ప్రజల మీదనే భారం ఎందుకు నెట్టాలి? ప్రభుత్వం వైపు నుంచి కొంత సుంకాలు తగ్గించి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా తీసుకోవచ్చు కదా, ప్రభుత్వం కాస్త భరించవచ్చు కదా. ఈ దిశలో
ప్రజల మీదనే భారం నెట్టడం అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గతంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు పెట్రోల్ బంకుల దగ్గర వీడియోలు రీల్స్ చేసి పెట్టిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత, కేంద్ర ప్రభుత్వం ఇంత వడ్డిస్తా ఉన్నాయి ప్రజల మీద, వీళ్ళు మరి తగ్గించుకోవాలని చెప్పేసి, వీళ్ళు తగ్గిస్తే 36 రూపాయలకే డీజిల్ వస్తుంది, ఎంత పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి రీల్స్ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తాము భరించకుండా ప్రపంచ స్థాయి జరిగినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో తాము కొంత శాతం కూడా భరించకుండా కేవలం ప్రజల మీదనే రుద్దడం, ప్రజల బతుకుల్ని బజార్ నేయడమే అని చెప్పేసి దేశ ప్రజలైతే అనుకుంటారు. ఇది ధరల పెంపు అయితే సమంజసం కాదు. ప్రజలను అడ్డు గెలిచే కార్యక్రమం మోదీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. క్రమక్రమంగా మెల్లమెల్లగా ప్రజలు వ్యతిరేకిస్తారు. జ్యోత్స్న గారు. ఓకే, అటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. విఠల్ సార్, మీ సమాధానం తీసుకుంటా, ఇందిరా గారు వాయిస్ కూడా తీసుకున్నాక బెటర్ ఏమో, రెండింటికి ఒకేసారి సమాధానం చెప్పొచ్చు. ఇందిరా గారు, పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడారు, వైఫల్యం ఆ విధంగా చెప్పారు. సో ఇప్పుడు మరి ఆల్టర్నేట్ సిచ్యువేషన్ ఏముంటుంది? ఒకవైపు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి, పశ్చిమాసియాలో యుద్ధం సిచ్యువేషన్, సంక్షోభం నెలకొన్న పరిస్థితి. ఈ టైంలో మేము ఇబ్బంది పడుతున్నామని కంపెనీలు చెప్తున్నాయి. 3 కాదు, రేపు పొద్దున 30 పెరిగే అవకాశం ఉంది. 3కు ఆందోళన అయితే 30 పరిస్థితి ఏంటి? పెంచకపోతే మా మనుగడ కష్టమని కంపెనీలు మొత్తుకుంటున్నాయి. మరి ఆల్టర్నేట్ ఏంటి? ఏం చేయాలంటారు? ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే మా సోదరి మనకి హెచ్ఎంటి ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నుండి కనుక మనం గమనించినట్లయితే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ పైన వచ్చినటువంటి ఏవైతే సెస్ రూపేణా దాదాపు 20,000 కోట్ల రూపాయలు, ఇవాళ 20 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సెస్ రూపేణా ఇప్పటి వరకు వచ్చినటువంటిది. సో దీనికి మన దగ్గర కొన్ని ఆధారమైనటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో కరోనా సందర్భంలో ప్రజలంతా దేశభక్తి చాటుకొని, మీరు ఏది గంట కొట్టమంటే గంట కొట్టారు, తపాల కొట్టమంటే తపాల కొట్టినారు ప్రజలు. కానీ 21-22లో అత్యధికంగా సెస్ ని కలెక్ట్ చేశారు. ఆ సందర్భంలో పెట్రోల్ డీజిల్ పైన కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూపేణా 3,63,305 కోట్ల రూపాయలు. ఇది అత్యధికం. అంటే ప్రజల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధిని ఏంటో చెప్పే ప్రయత్నం నేను ఇది చేస్తున్నాను. అదే 2023 తీసుకున్నట్లయితే 2,87,575 కోట్ల రూపాయలు. 23-24 వస్తే 2,73,684 కోట్లు. 24-25లో కనుక తీసుకున్నట్లయితే 2,76,270 కోట్ల రూపాయలు. సో అంటే కేవలం జస్ట్ కరోనా తర్వాత లెక్కలు మాత్రమే నేను మీకు చెప్పున్నాను. కాబట్టి నేనేమంటున్నా, పెట్రోల్ డీజిల్ అనేది కామన్ మ్యాన్ పైన డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి. ఈ దేశంలో యూపీఏ హయాం 1 and 2 కనుక మీరు గమనించినట్లయితే అప్పుడున్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్ కి అప్పుడున్న పెట్రోల్ డీజిల్ మీరు కంపారిజన్ చేస్తే అప్పుడు 58 రూపాయలు, 70 రూపాయలు, 58 రూపాయలు డీజిల్, 72 రూపాయలు పెట్రోల్. అది అత్యధిక మాక్సిమం లో. క్రూడ్ ఆయిల్ అప్పుడు ఎంత బ్యారెల్ 110, 100 అలా ఉండింది. బట్ ఇవాళ వచ్చినప్పటికీ తగ్గినప్పుడు, అంటే యూపీఏ హయాం తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే కూడా ఆ సందర్భంలో మనకి రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ 60-70 రూపాయలు. మేడం, మీరు అన్నట్టు డెఫినెట్ గా సెస్ వసూలైంది, కానీ అది అట్లే పెట్టే ఉంచారు కదా. ఆ సెస్ వసూలు చేసిందే కొన్ని పర్టికులర్ గా ఆ సెక్షన్స్ కు సంబంధించి ఖర్చు అనే దానిపైనే సెస్ రూపంలో అగ్రికల్చరా, సైనికులకు సంబంధించి, రక్షణకు సంబంధించి, అంటే ఆ లెక్కలో రోడ్ నేను చెప్తాను. ఎందుకంటే తగ్గినప్పుడు, అంటే వాటి పైన క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు ప్రజలకి కూడా సేమ్ అదే రేట్ లో మీరు సెస్లు ఏమైనా తగ్గించాలా? పోనీ ప్రజలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏమైనా యూపీఏ హయాం కన్నా ఏమైనా మీరు బెటర్గా ఇచ్చినారా? ఇయ్యలే. మరి అలాంటప్పుడు ఇవాళ యుద్ధం పేరు మీద క్రూడ్ ఆయిల్ ఇవాళ కష్టంగా ఉంది, అది నేను కూడా చెప్తున్నాను. కానీ మేము సుఖంగా ఉన్న సందర్భంలో నీ సుఖాన్ని ప్రజలకి ఇవ్వనప్పుడు, నీ కష్టకాలంలో నా కష్టంలో మీరు దేశభక్తి చాటుకోండి అంటే ఇది సరి అయినదా అని అడుగుతున్నాను నేను.
సో ఒక కామన్ మ్యాన్ గా కామన్ ఉమెన్ గా అడుగుతున్నాను నేను. ఒక పొలిటికల్ పార్టీయో ఇంకో రకమైన లైన్ పక్కన పెట్టండి. ఈ సందర్భంలో ప్రజలు మీ దేశభక్తిని ఎందుకు చాటుకోవాలని అడుగుతున్నాము. దీని వల్ల మీకు ఇది తెలుసు కదా, ముందే తెలుసు, ట్రంప్ వచ్చినప్పటి నుండి అన్ని వెకిలి చేష్టలు చేస్తున్నాడు, అన్ని తుగ్లక్ చర్యలు చేస్తున్నాడు, ఏదో రకంగా ఈ దేశం ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాను మనకు తెలుసు. మనం అలర్ట్ గా ఉండాలి కదా. అలర్ట్ గా ఉండి మనం ఏం చేస్తున్నాము, దీనికి ప్రత్యేకంగా మనం ఏం సాధించి పెట్టినాము, ఇవన్నీ చూడాలి కదా. ఇవి కూడా మాట్లాడతారు కదా ప్రజలు. సో నేనేమంటున్నా అంటే మోదీ గారు ఇలా అంటే ఇందిర గారు ఏ అటెంప్ట్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని మోదీ గారు గాని అంటే వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి నెగ్లెక్ట్ గా ఉన్నట్టు అనిపించింది. అంటే గతంలో కూడా ఈ పెట్రోల్ బీట్ ఇష్యూస్ కు సంబంధించి రష్యాతో తీసుకోవద్దన్నారు, అయినా వినకుండా రష్యాతో ఒప్పందం చేసుకున్నాం. ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలో కూడా రష్యాకు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్న పెద్ద ఎత్తున పైన నిందలు రావడము, అయినా కూడా ఆ డీలింగ్ నేమ్ మనం క్యాన్సిల్ చేసుకోలేదు, రష్యా నుండే మనం తీసుకున్నాం ఆయిల్. సో ఆ విధంగా అయితే మీకు చెప్తానండి జోష్నార్, మీరు నాకు 2 నిమిషాలు ఆలో చేయండి. నేనేమంటున్నా అంటే మీరు పెట్రోల్ డీజిల్ కి సంబంధించింది ట్రంప్ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో రష్యాతో ఒప్పందం చేసుకొని మనం కొనుగోలు చేస్తాం అన్నప్పుడు ట్రంప్ మీరు అతని దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్తే మనం ఏం చేస్తున్నాము, కనీసం మన వైపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. రెండో విషయం, ఇవాళ ఈ పరిస్థితులకి రావడానికి మనము దుబారా ఎంత చేస్తామన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక దగ్గర ఒక ప్రోడక్ట్ పైన కష్టం వస్తే దాన్ని ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా ప్రభుత్వాలు ముందస్తు చూపుగా చేసుకొని ఉండాలి. లేదు ఇది కాదు నేను చెయ్యలేను అనుకున్నప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేను మీకు 2 లెక్కలు చెప్తాను. ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ కోసము పర్ డే 1.51 CR పర్ డే ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు 2014 నుంచి 2026 వరకు వాళ్ళు ప్రకటన పేరుతోటి ఖర్చు పెట్టినటువంటిది 5,986 కోట్ల రూపాయలు కేవలం యాడ్స్ మీద ఖర్చు పెట్టింది. మూడో విషయం ఏంటి అని అంటే మోదీ గారు అత్యధికంగా విదేశీ పర్యటనలు చేసినట్టే. సో 2014 నుంచి 2018 రెండోసారి ప్రధానమంత్రి అయ్యే వరకు తను చేసినటువంటి కేవలము విదేశీ పర్యటనల ఖర్చు 1,486 కోట్ల రూపాయలు కేవలము విదేశీ పర్యటనల కోసం ఖర్చు పెట్టారు. ప్రధానమంత్రి ఇతర దేశాలతో వెళ్ళి ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి, చర్చించుకుంటారు. ప్లీజ్ మీరు మధ్యలో క్వశ్చన్ అలా ఎలా ఇప్పుడు కాదండి, అలా అంటే అంత సింపుల్ గా వెళ్ళేసి వస్తున్నారా? ప్రజలకి వెళ్ళాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లేదు ఇందిరా గారు, అది ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాల్యుబుల్ అంటున్నారు. ప్రధాని గారు ఇప్పుడు సీఎం గారు ఢిల్లీకి వెళ్ళొస్తూ ఉంటారు. సో ఢిల్లీకి వెళ్ళి మాటికి వెళ్ళొస్తున్నారు అని వీటిలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఇంటరప్ట్ చేయకుండా ఢిల్లీకి ఏమైనా సీఎం గారు ఉత్తగా వెళ్ళొస్తున్నారా అని అడుగుతా. ఇప్పుడు ప్రధాని గారు కూడా వేరే దేశానికి ఉత్తగా వెళ్ళొస్తున్నారా అని అడుగుతా కదా. మీరు అడగండి, నేను ఇస్తా సమాధానం. ప్రధానమంత్రి గారు లెక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ చాపర్ లోను ఆయనతో మార్బలం బంధంతోనూ ఎక్కడ వెళ్ళట్లే. కామన్ మ్యాన్ ఎట్లా పోతున్నారో అట్లాగే పోతున్నారు. రెండో విషయం ఏంటంటే ప్రధానమంత్రి స్థాయిలో తను వెళ్ళినప్పుడు సో కొంత ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ అంతా అవసరం. నేను అది కాదని నేను చెప్పడానికి నాకు ఆ రైట్ లేదు. నేను అనను కూడా, దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కాబట్టి అవన్నీ ఆయనకు నీడు. వెళ్ళినారు అని అంటే అవన్నీ చేయాల్సింది ఎవరమైనా కూడా. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వాటి పట్ల ఇక్కడ తనకి ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు తను ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఒక్క రోజు 3 డ్రెస్సులు మారుస్తారు. సూటు బూటు సర్కార్ అని ఎందుకు వచ్చింది పేరు? ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి మీరు మీ యొక్క లావిషస్ ఖర్చులను తగ్గించుకొని ప్రజలు చెప్తే బాగుంటది. ఒక కాన్వాయ్ లో 4 బండ్లు కట్ చేసుకున్నంత మాత్రాన మొత్తం అంతా ఇదే మార్పు అని అంటే అది సరి అయినది కాదంటున్నాను నేను. సో ఇవాళ నేను ఒక ఉమెన్ గా ఒంటింట్లోకి వెళ్ళాలి, కిరాణా సామాన్ కొనాలంటే కొనలేనటువంటి పరిస్థితి. 100 రూపాయలు పట్టుకపోతే ఒక నూనె ప్యాకెట్ వస్తలేదండి. 100 రూపాయలు తీసుకపోతే 1 కిలో ఉప్పు వస్తుంది, 1 లీటర్ పాలు వస్తున్నాయి. మరి ఏం చేద్దాం చెప్పండి మీరు? మనం సంపాదించే సంపాదన ఎంత పర్ డే నాకు ఎంత వస్తున్నది? ఒక కామన్ మ్యాన్ బతకాలంటే నెలకు 16,000 రూపాయలు కావాలి. ఒక్కడు బతకాలంటే 16,000 రూపాయలు తన లివింగ్ లైఫ్ కాస్ట్ మీరు లెక్క పెట్టండి ఒకసారి చూసుకున్నట్లయితే. ఇవాళ నాకు వచ్చే ఆదాయం ఎంత? నెలకు వచ్చే జీతము ఒక కామన్ మ్యాన్ కి 10 నుంచి 12,000 సంపాదిస్తున్నాడు. మరి -4 నుంచి 6,000 రూపాయలు ఎవరు ఇవ్వాలి? కాబట్టి మనము ఆదాయ వనరులు పెంచి ప్రజలని మనం దేశభక్తి చాటుకోమంటే చాటుకుంటాం. ఎందుకంటే జర్మన్ లో ఉన్నటువంటి హిట్లర్ కూడా ఇట్లనే ఆయన చేసిన తుగ్లక్ చర్యలు అన్ని కూడా దేశభక్తి రూపేణ చూడమన్నాడంట. అదంతా సంకనాకిపోయిన తర్వాత ఇది దేశభక్తి కదా అనుకున్నారట. ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి దేశంలో. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, ఒకసారి సమాధానం తీసుకొని మళ్ళీ మీ వాయిస్. విఠల్ గారు ఇప్పుడు బంగారం కొనొద్దు అన్నారు. ఓకే, అది అంత ఎమర్జెన్సీ కాదు, మన దగ్గర ఉన్న పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఉంటుంది,
మా అయితే నగలు వాటికి సంబంధించి అలంకరణకు సంబంధించి చూసుకుంటాం, సెంటిమెంట్ పరంగా కూడా ఆపుకునే అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని చేస్తారు కావచ్చు. కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్కు సంబంధించి డెఫినెట్గా ఇది ద్రవ్యోల్బణం వైపు మరింత ఇబ్బంది పడే, ఆల్రెడీ ధరల పెరుగుదల ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము, ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. డెఫినెట్గా ప్రధాని గారు చెప్పారు, ఈ టూర్లు బంద్ చేసుకోండి, కాస్త తక్కువ తిరగండి, ఇంట్లో నుండే పని చేయండి, ఇవన్నీ చెప్పారు. ఓకే, అవి ఫాలో అవుతారు. కాకపోతే డెఫినెట్గా రవాణా పైన పడితే నిత్యావసరాలు కూడా ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి, ఉన్నాయి, కనిపించడం కాదు, ఉన్నాయి. ఏంటి దీనికి మరి ఆల్టర్నేట్ అనేది ఒకటి ఆలోచించాలి కదా. బంగారం వద్దంటే దాని మీద పెద్ద డిబెట్ ఏం పెట్టలేదు. ఓకే, ఆగమన్నారు కదా, 1 year ఆగుదాం, ఎందుకంటే అది నిత్యావసరం కాదు. మన దగ్గర కాస్త ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టా, లేదంటే కొనుక్కొని దగ్గర పెట్టుకుంటాం. ఆ సెంటిమెంట్, అయ్యో కొనుక్కోలేకపోతున్నాం అన్న చిన్న బాధ ఉంటుంది కావచ్చు, కాకపోతే అంత అవసరం ఏం లేదు. కానీ ఇది కాదు, పెట్రోల్ డీజిల్ పైన అట్లా కాదు లెక్క. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు అక్కడ ఇద్దరు సోదరి మనలకి, ఇంద్రకకి, సుమిత్రకి అండ్ హెచ్ఎంటీ వీక్షకులకి. మా ఇంద్రక్క బాగా ఇంటిని సంసారాన్ని చక్కదిద్దుతుంది కాబట్టి చాలా విషయాలు చెప్పింది. అంటే ఇంట్లో సమస్యలు ఎట్లా ఉంటాయి, ముఖ్యంగా బంగారం మీద కోపం ఉన్నట్టుంది. మోడీ గారు బంగారం కొనొద్దంటే మా ఇంద్రక్క కోపం వచ్చిన, మీకు కూడా కోపం వచ్చి ఉంటుందమ్మా. ఎందుకంటే మహిళామరికి బంగారం చాలా ముఖ్యమైనది. చర్చ విషయానికి వస్తే ఇవాళ ప్రపంచం చాలా సంక్షోభంలో, అంటే చాలా దేశాలు, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇవాళ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. చిన్న చిన్న దేశాలు అయితే లెక్కలేదు. పాకిస్తాన్ లో 400 నుంచి 500 ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినట్టు చూస్తున్నాము. శ్రీలంకలో అదే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది. చాలా దేశాలు కొట్టుమిట్టాడుతున్న తరంలో ఇది మనం తెచ్చుకున్నటువంటి సమస్య కాదు. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్, ఆ తర్వాత గాజా యుద్ధం కావచ్చు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేటెస్ట్ గా ఇరాన్ సంక్షోభం, ఇరాన్ యుద్ధం, మనం మొత్తం 90% ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం, పెట్రోల్ అండ్ డీజిల్. అది దట్టు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా తీసుకుంటాం. రష్యా నుంచి తీసుకుంటాం కానీ తక్కువ రేట్ వస్తుంది, మన మిత్ర దేశం కాబట్టి తక్కువ వచ్చినా ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి వచ్చేసరికి మళ్ళీ అంతే అవుతుంది. వెనిజులా 12,000 కిలోమీటర్ల నుంచి మనం తెచ్చుకోవచ్చు పెట్రోల్, కానీ చాలా కాస్ట్ అవుతుంది. సో మనం కేవలం గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడకుండా దాదాపు 47 కంట్రీస్ నుంచి ఏదో రూపంలో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ప్రపంచంలో ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ $60 ఉండక బ్యారెల్, ఆ నుంచి 110, 120 ఇంకేదో వెళ్తుందో తెలియదు. 2-3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ధరలు పెంచినట్టుగా లేదు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. అప్పుడు కరోనా అప్పుడు కొంత పెరిగిన సందర్భాలు చూసినాం, ఆ తర్వాత తగ్గించారు. తగ్గించినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం 10 రూపాయలు అదైతే సేల్స్ ట్యాక్స్ తగ్గించాల్సింది, తగ్గలేదు. పక్క రాష్ట్రాలకు మనకు దాదాపు 10 రూపాయలు, ఈ రోజు కూడా తేడా ఉంది. కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ఉంటుంది పెట్రోల్ డీజిల్, తెలంగాణలో ఎక్కువ ఉంటుంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి ఉంది. సో ఒక కుటుంబ పెద్దగా ఈ దేశాన్ని నడిపే ప్రధానమంత్రిగా తప్పకుండా రాబోయే సంక్షోభము, రాబోయే పరిస్థితులు కొంత చక్కదిద్దే వాతావరణం, ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ లో తండ్రి ఎట్లా చెప్తాడో, ఖర్చులు మనకు జీతం ఆదాయం తక్కువ వస్తుంది, మన ఖర్చులు తగ్గించుకోవాలని ఎట్లయితే చెప్తాడో, దేశ ప్రధాని కూడా అదే సూచన చేశారు. ఆ సూచనలో భాగంగా వల్ల 2 సంవత్సరాల తర్వాత కూడా పెరగనిది అనివార్యంగా పరిస్థితులు బట్టి. మనం ఒక నెల రోజుల కింద చూసినాం, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్నది 10%, ఆల్మోస్ట్ 10% ఎక్సైజ్ డ్యూటీ అయితే ఐఓసిఎల్ అండ్ హెచ్పిఎస్ఎల్ మీద ఈ చమురు సంస్థల పైన ఉన్నటువంటి ఎక్సైజ్ తగ్గించుకున్నప్పుడు కూడా విదేశీలో ఉన్నటువంటి ఇంపోర్ట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి విపరీతంగా, ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఇవాళ రోజుకు 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నాయి ఈ సంస్థలకి. నష్టాన్ని అట్లనే వదిలేస్తే ఏంటంటే ఇక చమురు ఇంపోర్ట్ కూడా తీసుకునే పరిస్థితులు ఉండవు. అదొక సంస్థలు కదా, కంపెనీస్ కదా, కార్పొరేషన్స్ కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొన్న క్రెడిట్ ఇష్యూస్ వచ్చాయి, అంటే ముందు క్రెడిట్ చెల్లిస్తే గానీ ఆయిల్ ఇవ్వము డీలర్స్. స్టిల్ టుడే మనకి ఇంకా 60 రోజులకు సంబంధించిన చమురు ఉన్నాయి, బఫర్ స్టాక్ ఉంది. ఆ బఫర్ స్టాక్ అనేది అందులో 50% యుద్ధాలకు, డిఫెన్స్ కు ఉంటుంది, 50% ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఆ స్టాక్ ని డిస్టర్బ్ చేయకుండా ఇవాళ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ధరలు పెరుగుతా ఉన్నాయి. అనివార్యంగా రేటు పెంచాల్సి, ఎవరు పెంచడం ఎవరికి సంతోషం ఉండదు కదమ్మా, అందరికి కార్యకర్త ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎవరికి ఉండదు. బట్ అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, వచ్చింది. ఇవాళ నిన్న మనం 3 రూపాయలు పెరిగింది. ఇది ఇంకా ఇంకా పెరుగుతుందా? అంతర్జాతీయ జరుగుతున్న వాతావరణం ఏంటనేది మనకు తెలియదు. ప్రపంచంలో చాలా రకాల సంక్షోభాలు ఉన్నాయి, వాటిని కాపాడుకో ఒక దేశ ప్రధానమంత్రిగా బాధ్యతగా మనం పౌరులు కూడా
మనం కూడా విఠల్ సార్ ఓకే, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు ఏదైనా ఎన్నికలు వచ్చాయనుకోండి, అప్పుడు అంతా సజావుగానే ఉంది, అంతా బాగానే ఉందన్న ప్రొజెక్షన్ ఉంటుంది, ఎన్నికలు అయిపోగానే పెంచేస్తారు. అంటే ఇది కూడా ఇప్పుడు ప్రజలకు ఈ అవేర్నెస్ మొదటి నుంచి కూడా ఈ విధమైన పరిస్థితి ఉంది. ఈవెన్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇక్కడ కొరత ఉందేమో అనుకున్నారు, అది కొరత కాదు, కంపెనీలకు సంబంధించి డీలర్లకు సంబంధించి ఉన్న క్రెడిట్ ఇష్యూ అది. ఆ టైంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్ముందు ఈ పరిస్థితులు ఉన్నాయి, పెరిగే అవకాశాలు, ఎట్టి పరిస్థితుల్లో పెరగదు, చాలా బ్రహ్మాండంగా ఉంది మన దగ్గర అన్నటువంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. బట్ ఎన్నికలైన తర్వాత ఆటోమేటిక్గా పెరిగింది. సో అంటే ప్రజలకు సరిగా క్లియర్ గా చెప్తలేదు. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఈ సహజంగా ఏ పార్టీ ఉన్నా అదే పనిచేస్తున్నాము, మేమే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఎన్నికల సందర్భంలో ప్రజలకు కొంత అది జరుగుతూ ఉంటుంది. నేను ఇవాళ ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్ చూడం 1969, 68, 70లో బంగారం కొనొద్దని ఆమె కూడా ఒక మహిళగా ఫేక్ న్యూస్ అంట సర్క్యులేట్ అయిందట. నేను యాక్చువల్ గా గత డిబేట్ లో కూడా ఈ అంశానికి సంబంధించి ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు బంగారం కొనొద్దు అన్న అనౌన్స్మెంట్ ఇచ్చారట. దీని గురించి నాకు సోర్స్ దొరకట్లేదు, ఏదైనా ఉంది అంటే అప్పుడు ఓపెన్ చేసి చూపించారు ఫలానా పత్రికలో, అది కాదు, అలాంటి అనౌన్స్మెంట్ ఏం రాలేదు, అది ఫేక్ న్యూస్. అది ఒకవేళ అది సోషల్ మీడియా చక్కర్లు పడుతుంది, ఒకవేళ అబద్ధం అయితే డెఫినెట్ గా మనం దాన్ని చెప్పింది. మనకు 71, 72 వారప్పుడు కూడా ప్రపంచంలో ముఖ్యం భారతదేశంలో చాలా సంక్షోభాలు వచ్చినాయి. ఇందిరాయినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంది. సో వారు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు సహజంగా ప్రజలపైన భారం పడుతుందమ్మా, ఇంకెవరికి. ఎక్కడ ప్రభుత్వం అంటే ఏది, ప్రజలు ఇచ్చిన పన్నుల రూపంలో వచ్చేదే కదా. ఇవాళ అంతర్జాతీయంగా జరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దాదాపు $60 నుంచి $80 నుంచి ఒక బ్యారెల్ కి వల్ల 110, 120 అంటే దాదాపు 40-50% పెరిగింది. నిజంగా 40-50% ధర పెంచాలంటే 150 పెంచాలి. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకోవాలనే ప్రధానమంత్రి గారు ఇవ్వడం, అది ప్రధానమంత్రి నుంచి స్టార్ట్ అయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతగా తగ్గించుకునే వాతావరణం, మంత్రులు కూడా తగ్గిస్తున్నారు. ఒక రెస్పాన్సిబిలిటీ సివిల్ సొసైటీలో మనం బాధ్యతగా ఉండాలి. ప్రజలు కూడా సంక్షోభం, ఇప్పుడు మనం చూసినాం కోవిడ్ పీరియడ్ లో, కరోనా పీరియడ్ లో ఎంతమంది సహకరించినాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్ళలే. సో సంక్షోభ సమయంలో ప్రతి పౌరుడు బాధ్యత డెఫినెట్ గా భారతదేశాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి. కాబట్టి సంక్షోభ సభలు కొన్ని సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని నిర్ణయాలు మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా సంక్షోభం ముదరకుండా ఈ యాక్సెప్టెన్స్, ఎందుకంటే గ్యాసే రాలేదనుకోండి, పెట్రోలే రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం. కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది. ఇది మనం సరే విమర్శ సహజంగా ఉంటది, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చాలా సర్కమ్స్టాన్సెస్ ఆల్టర్నేటివ్ చాలా ప్రభావం చూపిస్తుంది, కాదని కాదు. బట్ కొన్ని సందర్భాల్లో మనం భరించక తప్పదు. ఓకే. అండ్ సుమిత్ర గారు, ఇందిరా గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారా? సుమిత్ర గారు మీ వాయిస్ తీసుకుంటాను. బేసికల్లీ మన భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉంటాయి. ఎట్లాగంటే మనిషికి స్వతహాగానే సేవ్ చేసుకోవాలి, వచ్చిన ₹10 ₹2 ఖర్చు పెట్టాలి, ₹8 సేవ్ చేసుకోవాలనేది స్వతహాగా మన బ్లడ్ లోనే ఉంది, ఇండియన్స్ బ్లడ్ లో. కాబట్టి ఈ ప్రపంచ దేశాలు ఎవరికి సంక్షోభం వచ్చినా ఏం జరిగినా కూడా భారత్ అన్నది కొంత స్ట్రాంగ్ గా నిలబడడానికి మన మూలాలు పనికొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలా అని మన చేతిలో ఉన్నదాన్ని సర్వనాశనం చేయడంలో ఇవాళ మోదీ గారి యొక్క చర్యలు పనికొచ్చినాయని గుర్తు చేస్తున్నా. ఒక 2016 డిమానిటేషన్ అయినా, కరోనా సందర్భంలో లాక్డౌన్ అయినా, ఆ తర్వాత తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలైనా, అంటే ఎవరైతే తన కార్పొరేట్ దోస్తులకు 25 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారో ఇలాంటి పట్ల తన యొక్క దుబారా ఖర్చు, ఇవన్నీ కూడా ఇవాళ వీటికి యాడ్ అవుతాయి అడిషనల్. లాక్డౌన్ తప్పని పరిస్థితి కదా కరోనా టైం. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో లాక్డౌన్ చేయలేదు. మనం లాక్డౌన్ చేయడానికి కూడా దానికి మనము ప్రకటబంద్ చర్యలు ఏం చేయలే. ఆ సందర్భంలో ప్రజలకు ఏమి ఆల్టర్నేట్ చేయకుండానే లాక్డౌన్ చేసి ఎక్కడో అక్కడ మనం ఆగం పట్టించేసినాం. డిమాండేషన్ కూడా అట్లే కదా చేసి 50 రోజుల సమయం ఏంటని మిమ్మల్ని అని చెప్పారు. ఏం చేశారు? రోడ్ల మీద నిలబెట్టినారు. మా చిల్లర పైసలన్నీ కూడా లాక్కపోయినారు. ఇవాళ ఏమైంది? చిరు వ్యాపారులు రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా ఏదైనా పరిస్థితి ఆర్థిక మళ్ళీ కాలర్ ఉన్నారు, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. కొండ విఠల్ గారికి, అక్కలకు నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్. మనకు 30 ఏళ్ల క్రితము జీవన విధానానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మేడం. అప్పుడు బంగారం వాడకం తక్కువ, పెట్రోల్ వాడకం తక్కువ, గ్యాస్ వాడకం అన్ని రకాలు తక్కువ ఉంటాయి.
దాదాపు 50 ఏళ్ళు గడిచిపోయిన రక విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్ వాడుకోవడానికి గ్యాస్ అయినా ఒక్క చూడండి మేడం, ఒక దగ్గర మనం హైటెక్ సిటీ మీద పడితే ఒక కార్లో ఒకళ్ళే పోతాండ్రు, అందరూ పోట్లేదు. భార్యకు ఒక కారు, భర్తకు ఒక కారు, ఇది ఒక కారణము. దీన్ని నివారించడం మనం, అది ఏం కాదు. ఇప్పుడు ఇదే టైం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ అన్ని పార్టీలు పాలించినా కానీ పెట్రోల్ ధర పెరక్క మాండు. ఎందుకంటే అక్కడ జరిగిన యుద్ధం. నేను యాజ్ ఏ కమ్యూనిస్ట్ గా చెప్తున్నా మేడం, ప్రాబ్లం మనం చేసుకున్నాం, మనం క్రియేట్ చేసుకున్నాం తప్ప ఇది ఏ గవర్నమెంట్ చేసింది చాలా తక్కువ ఉండొచ్చు, తప్పులు లేవు కాదు. కానీ ఎప్పుడైతే మనము విదేశీ సంస్థల్ని మనం ఎప్పుడైతే ఆహ్వానించామో అప్పుడే మనకి కష్టాలు మొదలైనవి. ఈ రోజు కూడా సూటి కానించి మొత్తం ప్రతిది కూడా మనకు ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇంద్రక్క అయినా కానీ అక్కడ కూర్చొని ఇంకొక ఏ అక్కైనా కానీ ఈ టైం నుంచి దీనికి కావాల్సింది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియాలో మనకు ప్రోడక్ట్స్ తయారైపోతేనే మన ప్రోడక్ట్ మనం వాడితేనే మనకు ఈ పరిష్కారం అవుతుంది. ఇది కాంగ్రెస్ ఇప్పుడు వాడు ఇందిరాగాంధీ గారు పెంచారు, జనాలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ కన్నా ఈ ఈవీల వైపు త్వరగా మొగ్గు చూపాలి అండ్ అట్నుండి కూడా ఉండాలి. సబ్సిడీస్ అట్ ద సేమ్ టైం ఈ పవర్ పాయింట్స్ అంటారు కదా మేడం. 10 సంవత్సరాల క్రితమే ఈవీ అని చర్చ ఉంటే మన కొంత ఒక 20% మనకి రేపేది. ఇప్పుడు ప్రతి మేధావికి చెప్పే మాట ఏంటంటే ఈ పెట్రోల్ ధర అదుపు చేయడం అనేది కాంగ్రెస్ కాదు కదా, ఎవరి వల్ల కాదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ హనుమాన్ సింగ్ గారు. అండ్ సుమిత్రా ఆనంద్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగితే డౌట్ లేదండి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, మిగతా సరుకుల ఖర్చుల ఖచ్చితంగా వాటిపైన ఎఫెక్ట్ ఉంటుంది, నిత్యావసర ధరలు కూడా అన్ని డెఫినెట్గా పెరుగుతాయి, ఇంకా డౌటే ఇక్కడ అవసరమేం లేదు. మొన్న ఆ మధ్య కాలంలో గ్యాస్ కొరత ఉంది అని చెప్పగానే 30 రూపాయలు ఉన్న టిఫిన్ 50 రూపాయలు చేశారు. ఇప్పుడు గ్యాస్ దొరికినా కూడా అది తగ్గించట్లేదు, అక్కడ తగ్గించట్లేదు. సో ధరలు పెరిగాక వన్స్ ధరలు పెరిగాక తగ్గించడం కష్టం. 1000 రూపాయలు ఒక సిలిండర్ పెరిగినాక వాడు మాత్రం ఎట్లా భరిస్తాడు? వాళ్ళకి చెప్పట్లేదు, మామూలుగా సిచ్యువేషన్ చెప్తున్నాను. బ్లాక్ లో కొంటే 3000 5,000 కొన్నామని చెప్పేసి 50 రూపాయలు పెంచాక మళ్ళీ లేదు 4,000 వచ్చినా కూడా తగ్గదు కదా. వన్స్ ఒకసారి పెరిగినాక జనాలకు అలవాటు అయ్యాక నిత్యావసర ధరలు తగ్గేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, చాలా రేరు ఉంటాయి. చెప్పండి. ధరల విషయంలో పెరుగుట కొరకే, పెరుగుట విరుగుట ఉండదు. సత్యం అన్నది. ఏదైనా దేని విషయంలో అయినా పెరుగుట విరుగుట కొరకే కావచ్చు, కానీ ధరల విషయంలో మాత్రం పెరుగుట కొరకే. అది పెట్రోల్ డీజిల్ రేట్లైనా, పప్పుల ఉప్పుల రేట్లైనా, ఏ ధరలైనా సామాన్యుని నడ్డి విరవడానికే. ఇది సంపన్నులకు పెద్దగా భారం కాకపోవచ్చు, కానీ ఒకరే తిరిగే వాళ్ళు కారులో ఇంకొకరు వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ సామాన్యులకు ఇది భారం. అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ల మీద పప్పులు ఉప్పులు నిత్యావసరాలు అన్ని కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటది. సామాన్య ప్రజల బ్రతుక్కు మరి వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేటువంటి మార్గాలు లేవు. ప్రజలకు పని కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించదు. కుటుంబ పెద్దగా ఉచిత సలహాలు ఇస్తే సరిపోదు కదా, ఒరే మీరు ఈ పని చేయండి మన ఆదాయం పెంచుకుందాం, కుటుంబ ఆదాయం పెంచుకుందాం, ఇగో మీకు పని కల్పిస్తున్నాను చెప్పాల్సిన బాధ్యత కూడా కుటుంబ పెద్దది. మీకు నేను పని చూపిస్తున్నా. ఇంట్లో అయితే తండ్రి తప్పకుండా చెప్తాడు, మన ఖర్చు పెరిగింది, మనం అక్క పెళ్లి చేసినాం, చెల్లె పెళ్లి చేసినాం, ఇగో నువ్వు ఈ పని చేయి, మరింత అదనపు పని చేసి మనం ఈ అప్పుల బారి నుండి బయటపెడదామని చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ మోదీ గారు కేవలం ఉచిత సలహాలు ఇచ్చిండ్రు, కానీ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించలేదు, ప్రజలకు పని చూపించలేదు, ప్రజలకు ఉపాధి అవకాశాలు చూపించలేదు, ఆదాయ పెంపు మార్గాలు చూపించలేదు. ఇది ఎట్లా ఉంటది? వాళ్ళ షబాష్ ధరలు పెంచుతా అన్నాడు, ముందు చెప్పిండు అని మోదీ గారిని ఎట్లా ప్రశంసిస్తారో నాకైతే అర్థం కాదండి. ప్రపంచ దేశాల్లో సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలుగా ఎందుకు భరించకూడదు? కేవలం కాన్వాయ్లో 4 వెహికల్స్ తగ్గించుకుంటే కాదు కదా, ఇతరాతర ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. ప్రజలకు కుటుంబ పెద్దనే ఒక ఆచరించి చూపిస్తే ప్రజలకు అది బాగుంటది. అన్ని రకాలుగా కూడా పార్టీలు గాని ప్రభుత్వాలు గాని అందరూ కూడా ఆచరించి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరేమైనా ప్రజల మీద భారం పడకుండా, ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండా, ఆదాయ మార్గాలు పెంచకుండా ఈ రకంగా ప్రజల్ని బాధడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం దేశంలో ఇది
ప్రభుత్వాలకైతే సరికాదు, సమంజసం కాదు. సామాన్య ప్రజలను నడివిడ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉన్నది. రూపాయి విలువ అంటే పతనం ఇది అవుతా ఉన్నది. ఇప్పటికిప్పుడు వచ్చింది, ఈ యుద్ధాలు మన చేతుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు. సో ఇప్పటికిప్పుడు వచ్చిన దానిపైన మనం గట్టెక్కాలంటే ఇటువంటివి ఫాలో అయ్యి తీరాలి అని చెప్పేసి అంటున్నారు. ఇందాక ఇందిరా శోభన్ గారు చెప్పిండ్రు కదా, తగ్గినప్పుడు కూడా తగ్గించని పరిస్థితి. చిన్న చితక వ్యాపార వర్గాలు ఓటలోడే మీరు అన్నట్టు వాడు పెంచిన ధర తగ్గించడం లేదు. 30 రూపాయలు ఉన్న టిఫిన్ 50 రూపాయలు చేసిన వాడు తగ్గించట్లేదు. సిలిండర్ లభిస్తున్నప్పటికీ కూడా తగ్గించట్లేదు అని చెప్తున్నారు కదా. అట్లే ప్రభుత్వం కూడా ఏ రకంగా తగ్గినప్పుడు తగ్గించాలి కదా, మరి అప్పుడు ప్రజలకు భారం తెలియదు కదా. అమ్మయ్య తగ్గింది, కొంత ఊరట, ఉపశమనం. ఎప్పుడు బాధడమే తప్ప ప్రజల్ని ఉద్ధరించే పని, ప్రజలకు మేలు చేసే పని అయితే ప్రభుత్వాలు చేస్తలేవు. అది ప్రజలకు ఇబ్బంది. ఇందాక సోదరుడు కమ్యూనిస్ట్ గా చెప్తున్నట్టు, కమ్యూనిస్ట్ గా ఎట్లా మాట్లాడతారు? అట్లా ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ ఉంటాడు, ప్రజల కోసం కమ్యూనిస్ట్ ఉంటాడు. ప్రభుత్వాలకు వంతపాడే విధంగా కాదు. ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రభుత్వాలు రకరకాల సోర్సెస్ ఉంటాయి తగ్గించుకోవడానికి. కేవలం చమురు సంస్థల మీదనే భారం వేయకుండా కొంత భారం ప్రభుత్వాలు భరిస్తే చమురు సంస్థల మనుగడ ఇబ్బంది ఏం కాదు, ప్రజలకు కూడా ఇబ్బంది కాదు. ప్రభుత్వాలు భరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాల ఆదాయం మాత్రం చిల్లిగవ తగ్గద్దు. ప్రభుత్వాలకు ప్రజల నుంచి వచ్చే ఆదాయము చిల్లిగవ తగ్గించుకోవు ఎలాంటి పరిస్థితి ఉన్నా. ఇక్కడ ప్రజలకు మాత్రం పెంచుతూ పోతే ఎక్కడ సమంజసం? అంటే సుమిత్రానంద గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఉండే ఖర్చులు ఉంటాయి, ఈ పథకాలు ఉంటాయి, అండ్ అప్పులకు వడ్డీలు ఉంటాయి, అండ్ ఈ నిర్వహణ పాలన వీటికి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి కదా. మరి వాటికి సంబంధించి ఎప్పుడు డెఫిసిట్ లోనే ఉంటున్నాము, అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. వీటిని అన్నిటిని ఆపే సిచ్యువేషన్ లేదు, ఇంకెక్కడ తగ్గించమంటారు? వాళ్ళ ఏవైతే వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వాలుగా ప్రజాప్రతినిధులుగా వాళ్ళ ఖర్చులు గాని, లేదంటే మంత్రులుగా వాళ్ళ ఖర్చులు గాని, ప్రభుత్వపు ఖర్చు, దుబారా ఖర్చు కొంత మేరకన్నా తగ్గించుకుంటామని అదే సమయంలో మోదీ గారు చెప్పాల్సింది. ప్రజాప్రతినిధులకైనా, ప్రభుత్వాలకైనా, అధికారులకైనా మోదీ గారు సూచన చేయాల్సింది కేవలం ప్రజలకు మాత్రమే సూచన చేసి ప్రజలు మాత్రమే భరించాలని సమంజసం కాదనేది ప్రజలు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో పెంచక తప్పని పరిస్థితి అని ఆయిల్ కంపెనీలు చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో కూడా హింట్స్ ఇస్తూ ఇప్పుడు ఒక 3 రూపీస్ అన్నారు, లేదు 30 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది అనేది క్లియర్ గా చెప్తున్నాయి. కానీ ఎప్పుడు ఏంటి అనేది త్వరలోనే ఆ నిర్ణయం కూడా తెలుస్తుందని అనుకుంటున్నా. సో ఇది కాకుండా, ఇది పెంచితే డెఫినెట్ గా భారం అని అంటున్నారు, ఇది కాకుండా ఇంకా ఆల్టర్నేట్ ఉంటుందా వాళ్ళది గట్టెక్కడానికి సిచ్యువేషన్? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అయింది కాబట్టి, ఇతర దేశాల పైన ఆధారపడింది కాబట్టి ఇప్పుడు పెంచే పరిస్థితి ఉంది, పెంచుతున్నాం అంటున్నారు. దాన్ని మేమేం కాదనట్లే. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా డైరెక్ట్ గా ప్రజల పైన భారం మోపకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు సబ్సిడీ రూపేణ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ తప్పిదమంతా మీ స్వయంకృత అపరాధం. ఇవాళ ప్రజల తప్పు కాదు, ప్రజల వల్ల కాదు. ప్రజలు ఎప్పుడు దేశభక్తి చాటుకోమంటే అప్పుడు చాటుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నటువంటి సందర్భంలో మరింత భారం అయ్యేది. ఎందుకంటే ఉద్యోగులు చేసేటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలా మంది ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రభుత్వాల తరపు నుంచి ఉద్యోగ రిక్రూట్మెంట్ అనేది, ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటున్నారు, ఇంకొక ఆయన ఉద్యోగం అడిగితే ఆయన గుమస్తా పని చేయమంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏంటి అన్నది, అంటే నేను మోదీ గారిని అందుకే అంటున్నా, దయచేసి మోదీ గారికి ఫ్యామిలీ, మోదీ గారికి ఇవన్నీ ఉండుంటే కష్టాలు సుఖాలు కొంటే ఏమైతుంది ఇవన్నీ అంటే ఆయన ఒక మంచి సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు. కానీ అవన్నీ మర్చిపోయినారు ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఆ సీట్ లో కూర్చున్న తర్వాత అన్ని ఆయనకు ఆటోమేటిక్ గా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సమకూరుతాయి కాబట్టి అవన్నీ గుర్తు రావట్లేదు. మంచికి ఆలోచన అనేది ఏమంటారు మొత్తము మిగతా వాటిపైన వెళ్ళిపోయింది. కాబట్టి ఒక కామన్ మ్యాన్ కు ఉంటే ఎట్లా ఉంటుంది, ఆయన స్వతహాగా అనుభవించినటువంటి వ్యక్తి కాబట్టి మిగతా వాళ్ళందరికన్నా కూడా ఆయన బెటర్ పాలసీ, బెటర్ పాలన, ఒక కామన్ మ్యాన్ గా ఏం చేయగలడు మోదీ కన్నా ఇంకోరు తెలుస్తుందని నేను అనుకోవట్లా. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా చేయట్లా, జస్ట్ యాక్టింగ్ మాత్రమే నడుస్తుంది. యాక్టింగ్ బంద్ చేస్తే ఎవ్రీథింగ్ అంతా పాసిబుల్ అవుతుంది అన్నది నా యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి ఆ సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు గాని, అంతకన్నా ముందు పివి నరసింహారావు గారు, దేశం కష్టం ఉన్నప్పుడు దేశం గురించి తను చేసినటువంటి తనకున్నటువంటి మేధస్సు ద్వారా ఏం ఆలోచించాడు. సో మన భారతదేశంలో
ప్రతి ఒక్కరు ఈ మాసమో బంగారం కొంటారు. ఆ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో పివి నరసింహారావు గారు ముందు నిలబడ్డారు, దేశాన్ని కాపాడినారు. అప్పుడు అవే ఆర్థిక సంస్కరణలు అనేది మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత మరింత పటిష్టం చేశారు, వాటికి బలం చేకూర్చారు. బట్ ఇవాళ ఆర్థిక వ్యవస్థకి ఆ తగ్గట్టుగా ఆ విధంగా నిర్ణయాలు చేసే విధంగా వాళ్ళ మేధోస్ అన్నది పని చేయట్లేదు, జరగట్లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రిగా ప్రజలకి భరోసా ఇవ్వాలి తప్ప భయభ్రాంతులకు గురి చేసే విధంగా స్టేట్మెంట్ చేయరు. గత ఏ ప్రధాని కంపారిజన్ చేసుకొని ఒక్కరు కూడా ఒక్క స్టేట్మెంట్ ఈ రకంగా దేశము ఇట్లా ఉన్నది, రాబోతున్నది, ఇలా ఉంది పరిస్థితి, మీరు ఇది కొనొద్దు, ఇది తిరగొద్దు, ఎక్కడ వెళ్ళొద్దు, ఇది మీరు ఇది వెయ్యాలి, పెళ్లిళ్ళ ఖర్చులు తగ్గించుకోండి, ఇట్లా ఏ ప్రధానమంత్రి చెప్పలేదండి. ఈ ప్రధానమంత్రి చెప్తున్నారు అని అంటే దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి మీరు ప్రజలకు? ఎందుకంటే ప్రజలకి ఎప్పుడు కూడా ఇంటి పెద్దగా కాన్ఫిడెన్స్ ఇవ్వాల. బిడ్డ నేనున్నా, నువ్వు చేయి, నువ్వు ముందుకు పో, నేనున్నా, నీ ఎరక, నేను కాపాడుతాను అన్నది తండ్రి ఇస్తాడు. మామూలుగా అయితే డబ్బు వ్యవహారం ఎక్కువగా నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉన్నట్టు, అవునా కదా? లేదంటే సంక్షోభం అనేది క్లియర్. బంగారమైనా నీ దేశ సంపదలో భాగమే, బంగారం అనేది నీ దేశ సంపదలో భాగము, అది కాకుండా పోదు. ఇవాళ బంగారం రేటు పెరగడానికి కారణం ఏంటి చూసినారు? ఒక్క సెకండ్ చెప్పి క్లోజ్ చేస్తాను. నరేంద్ర మోదీ గారు మోదీ పేరు పైన బాండ్లు కొన్నారు, ఆ బంగారం బాండ్లు కొన్నారు. ఆ బాండ్లతోన 147 టన్నుల బంగారము వాళ్ళు పోగు చేశారు. ఈ పోగు చేసిన బంగారానికి 8 సంవత్సరాలకి 2.5% బాండ్లు కొన్న వాళ్ళకి వీళ్ళు ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఎవరు ఇలా ట్యాక్స్ రూపేనా మళ్ళీ ప్రజలు కట్టినటువంటి దాని నుంచే తీసియాలి. దీనివల్ల ఏమైంది? దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. సో దీనికి 72,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఇంట్రెస్ట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇది ప్రమాదకరంగా ఉందని ఏం చేస్తున్నారు? దాన్ని బంద్ చేసిండ్రు ఈ సంవత్సరం నుంచి. సో దీనివల్ల 1,51,000 కోట్ల రూపాయలు భారమైంది. ఆ భారాన్ని ఇవాళ తట్టుకోలేక ప్రజలకి ఈ రకమైనటువంటి విన్నపాలు చేసుకున్నారు. వాళ్ళ స్వయంకృత అపరాధమే ఇక్కడ, మనం ఎవరిని. సో ఇంటర్నేషనల్ వైజ్ గా కొంత ఉండొచ్చు, నేను కాదనట్ల, కానీ నా దేశంలో ఉన్నటువంటి దాంట్లో పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతున్నది, దీని తప్పులు ఎవరివి అని అంటే, అందుకే అంటున్నా భారతీయ జనతా పార్టీలో ఎవరైనా 1-to-1 డిబేట్ చేద్దాం. యూపీఏ హయాం ఏముండే, ఎన్డీఏ హయాం ఏముండే, కంపారిజన్ చేద్దాం. అప్పుడు ఎకానమిక్ సిస్టమ్ ప్లీజ్, మళ్ళీ సమయం సరిపోదు మనకి. విఠల్ గారు చెప్పండి. ఇప్పుడు మోదీ గారికి కుటుంబం అంటే వసుదైక కుటుంబం, 140 కోట్ల ప్రజలే మోదీ గారి మనందరం కుటుంబ సభ్యులమే. రెండోది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొన్నది, వాస్తవం ఇందాక చెప్పింది. ఎందుకోసం కొన్నది? రాబోయే సంక్షోభాలు గతంలో 1991లో ఆ పరిస్థితి రాకూడదని దురదృష్టితోటి ప్రపంచవ్యాప్తంగా బంగారం కొంటూ ఉంటుంది. బంగారం మన దేశంలో తయారు కాదు, ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే అనివార్యంగా. ఈ ప్రపంచంలో మన దేశ అదృష్టం ఏంటంటే మన భారతదేశ మహిళలు ఆర్బీఐ దగ్గర 850 మెట్రిక్ టన్నుల బంగారం ఉంటే ప్రజలలో 10 టైమ్స్ ఎక్కువ ఉంటది మా మా సోదరి మన దగ్గర 10 టైమ్స్ ఎక్కువ. అది పెద్ద భారతదేశానికి అదే పెద్ద అండ. అంటే ప్రతి ఒక్కరి చేత ప్రతి ఇంట్లో ఏదో రూపంలో, అంటే దూరదృష్టి ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. కాబట్టి బంగారం మన దేశంలో 10% కూడా మనకు వినియోగ కన్సంప్షన్ సంబంధించి 10% ఎక్కువ, 80-90% మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. పెట్రోల్ డీజిల్ ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకుంటామో, గ్యాస్ ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకుంటామో, బంగారం కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది అనివార్యంగా. ఎడిబుల్ ఆయిల్స్ ఇవాళ మనం వినియోగిస్తున్నటువంటి వంట నూనెలు కూడా 50-60%. ఒకప్పుడు సెల్ఫ్ సఫిషియన్స్ ఉండే, కన్జంప్షన్ జనాభా పెరగడం తోటి వాటిని కూడా మనం ఈ ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి వీటిని తగ్గించుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరంగా ఉంటది అన్నటువంటి ఇంపోర్ట్స్ పైన ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం, విదేశీ మారక నిల్వలను మనం ఉంచుకోవాలి అంటే డెఫినెట్ గా ఇంపోర్ట్స్ అనేవి చాలా వరకు తగ్గాలి. డెఫినెట్ గా తగ్గాలి. కూడా ఏం చేస్తున్నామమ్మా, బ్యాలెన్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా బ్యాలెన్స్ తేడా ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ మన ఐటీ సర్వీసెస్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ, అప్పుడు అక్కడ కాటన్ ఇండస్ట్రీస్, వస్త్ర పరిశ్రమలు అక్కడక్కడ ఉన్నాయి. అంటే ప్రధాన అనివార్యంగా ఈ 3-4 ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ సిఏడి క్యాట్ అంటాము, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంటే దేశానికి ప్రమాదం. చివరికి ఏమైంది, పివి నరసింహరావు గారు దేశంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ అదృష్టం. ఆ రోజు ఆయన స్టార్ట్ చేసినటువంటి రిఫార్మ్స్ ఇవాళ ఇప్పటి వరకు కూడా కొనసాగించబడుతున్నాం. ఆ రోజు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు పివి గారు, మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ అట్లాంటి సంక్షోభం భారతదేశానికి రాకూడదని దూరదృష్టితోటి మోడీ గారు ప్రజలందరికి పిలిపించేసి మనం తగ్గించుకోవాలి, కొంతకాలం వాయిదా వేసుకోమని. ఇందిరక్క మా సుమిత్రకి చెప్పే బంగారం కొనొద్దని చెప్పట్లేదు, కొంతకాలం వాయిదా వేసుకోమారు. మీకు సహజం కోపం వస్తుంది మహిళా. ఇప్పుడు అని కాదు కదా సార్, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలోనే
3 ఏళ్ల క్రితం నుంచి 4 ఏళ్ల క్రితం నుంచే కూడా మనం సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. ఈ నూనెలకు సంబంధించి డెఫినెట్గా పామ్ ఆయిల్కి సంబంధించి మీరు సబ్సిడీ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు, కానీ అది 3-4 ఏళ్ల పంట. దానికి సంబంధించి కాకుండా ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు నూనె కావాలి, ఇప్పటికిప్పుడు కావాలంటే మనం వేరే వాటికి ఎంకరేజ్ చేయాలి. వాటి పట్ల ఏం చూపించట్లేదు. ఇప్పుడు ఒక మధ్యప్రదేశ్ తప్ప మనం ఆయిల్స్ అంటే ఆయిల్ సీడ్స్ ఏ రాష్ట్రం బంద్ చేసిందమ్మా. తెలంగాణలో ఒకప్పుడు కుసుమలు, నూనెలు, పొద్దుతిరుపు ఇవన్నీ ఉండేది. ఆ పంటలు మర్చిపోయి మనం పత్తి, వరి 2 తప్ప ఇంకేం వేయట్లేదు. ఇది ఒక రకమైన సంక్షోభం. అందుకని మనం ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతా ఉంది. కాబట్టి సెల్ఫ్ సఫిషియెన్సీ చేయాలి. ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించాలి. మళ్ళీ అందుకే వ్యవసాయం అనేది మళ్ళీ మార్పు రావాలి. చాలా సందర్భాలు పిలిపిస్తాం కానీ రైతుల కోపం వస్తుంది. మనమే అలవాటు చేసినాం. ఫర్టిలైజర్స్ వాడమని ఒకప్పుడు చెప్పినాం గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద. ఇప్పుడు ఫర్టిలైజర్స్ వద్దంటే కోపం వస్తుంది. ఫర్టిలైజర్ లేకుండా పంట పండదు. ఇవాళ ఫైనల్ గా ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈవీ అనేది ఆల్టర్నేట్ గా అయితే కనిపిస్తోంది. కానీ వీటికి సంబంధించి 5-6 months నుంచే కొంచెం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ యాక్చువల్గా ఎప్పటి నుండో రావాల్సినటువంటి అవసరం ఉంది ఈవీలకు సంబంధించి. ఈ స్టేషన్స్ సరిగా లేనటువంటి సిచ్యువేషన్, వీటన్నిటి వల్ల లేదంటే ఇప్పుడు ఇంత పెద్ద సిచ్యువేషన్ ఇటువంటిది మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదేమో. ఒక్క మాట ఇప్పుడు హనుమాన్ సింగ్ గారు బాగా చక్కగా చెప్తాను, కమ్యూనిస్ట్ అని చెప్తూనే ఇవాళ కన్సంప్షన్ విపరీతంగా. ఒక ఏ గ్రామానికో అమ్మా తెలంగాణలో మాత్రం ఇక బంగారు తెలంగాణ అంటే ఇదే, ఏ గ్రామంకో 100 కార్లు ఉంటాయి, ఒక 500 2-wheelers. హైదరాబాద్ లో ప్రతి కుటుంబానికి యావరేజ్ ఒక కారు ఉంటుందమ్మా. చిన్న పెద్ద ఎవరైనా కష్టపడే చిన్న కార్మికులకు కూడా 2-wheeler ఉంటుంది. అంటే కన్సంప్షన్ పెరిగింది. ఇంకోటి మనం ఇంకో గొప్ప మార్పు ఏంటంటే 20 సంవత్సరాలు యూపీఐ నుంచి కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రతి ఇంటికి మనం గ్యాస్ సప్లై చేస్తున్నాం. ఒకప్పుడు కట్టెల పొయ్యి అడవులను నరికి కట్టెలు పెట్టేది మనం వంట చేసుకున్నాం. ఇవాళ గ్యాస్ కన్నా అనివార్యంగా గ్యాస్ మీద ఆధారపడడం, పెట్రోల్ మీద ఆధారపడడం, డీజిల్ మీద ఆధారపడి ఇవే కూడా మన దేశంలో 10% కూడా లభించవు. 90% ఇతర దేశాల్లో గల్ఫ్ కంట్రీ మీద ఆధారపడేది. కాబట్టి అంతర్జాతీయంగా జరిగే ప్రతి సంక్షోభం ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రధాని మోడీ గారు చూడాలి సార్. ఇప్పుడైతే 3 రూపీస్ పెరిగింది, మున్ముందు పెరుగుతుంది అంటున్నారు. ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఈ టైంలో మాత్రం ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు చెప్తారా ఈ మాట, ముందే చెప్పాలి, ఇవన్నీ అన్నా కూడా డెఫినెట్ గా మనం పొదుపు చేయాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ప్రజలకు కూడా ఇది ఒక చక్కటి అవకాశం. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా కాస్త ఉండేటువంటి అవకాశం అయితే ఇప్పుడు ఉంటుంది. ఇది ఒక రకమైన అలర్టే. అండ్ ఈ మధ్య జనాలు కూడా బాగా ఖర్చులకు అలవాటు పడిపోయారు. అండ్ ఈ ఆన్లైన్ వీటికి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఖర్చులు అయితే బాగా అవుతున్నాయి. సో ఈ లెక్కలో అన్నిటి మీద పొదుపు చేసే దిశగా ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే క్లియర్గా కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అది కొనండి ఇది కొనండి అన్న ప్రమోషన్ చూస్తాం. ఇప్పుడు ఏం కొనకండి, దగ్గర పెట్టండి, అదుపులో పొదుపులో ఉండండి అని చెప్తున్నారు. ఇది మంచి పరిణామం. సామాన్యుల జేబుల్లో డబ్బులు లేకుండా చూసేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ విఠల్ సార్, ఇందిరా మ్యామ్ అండ్ సుమిత్ర మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.